ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ రీయూనియన్ రిచువల్స్, కమ్యూనికేషన్ రిచువల్స్ ఇవన్నీ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ కార్డ్ అవుట్ 6 of Wands, 8 of Cups and 2 of Wands. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్తో స్టార్ట్ చేస్తే ఈ పర్సన్ మీతో రికన్సైల్ అయిపోవాలనుకుంటున్నారు. మేబీ ఈ రిలేషన్షిప్ నుండి మీరే వాకవే చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రిలేషన్షిప్ ఏంటి, పాస్ట్లో అసలు ఏం జరిగింది మీ మధ్య అనేది చూద్దాం. ఇక్కడ యాక్చువల్లీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే పాస్ట్ మీన్స్ లైక్ 8 months ఆర్ 1 year బ్యాక్ ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరిగింది, మీరిద్దరూ ఎందుకు సెపరేట్ అయ్యారు అనేది చూస్తే ఈ పర్సన్ బిహేవియర్ ఉన్నట్టుండి చేంజ్ అయింది ఇన్ ద పాస్ట్. అది ఎలాంటి రిలేషన్షిప్ అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది, అది స్టార్ట్ అయింది యాజ్ ఎ క్యాజువల్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్. సో అలా స్టార్ట్ అయింది ఆ రిలేషన్షిప్, దాంట్లో సీరియస్నెస్ అనేది పెరిగింది తర్వాత. సో ఎప్పుడైతే సీరియస్నెస్ పెరిగిందో మీరు కమిట్మెంట్ అడిగారు, లేదా ఈ పర్సనే మీకు కమిట్ అయ్యారు. లైక్ ఈ పర్సన్ నేచర్ ఎలాంటిది అని అంటే, ఇఫ్ సపోజ్ ఆన్లైన్ మీరు చాటింగ్ ఆర్ కాలింగ్ ఆ టైంలో ఇఫ్ సపోజ్ మిమ్మల్ని లైక్ హస్బెండ్ లాగానో వైఫ్ లాగానో ట్రీట్ చేస్తే ఆన్లైన్ ఓన్లీ, ఆ రోజుతోనే మీ ఇద్దరికి మ్యారేజ్ అయినట్టుగా, మీరిద్దరు ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నట్టుగా అర్థం. అకార్డింగ్ టు ఈ పర్సన్ నేచర్ అనమాట, అది తన మెంటాలిటీ అలాంటిది. సో మీరేమనుకున్నారంటే ఓకే దే ఆర్ ఆల్సో సీరియస్, ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్పే అనుకున్నారు మీరు. ఓకే, బట్ ఆఫ్టర్ దాట్ ఆ రిలేషన్షిప్ సీరియస్ బాండింగ్ ఆర్ డీప్ బాండింగ్, కమిటెడ్ బాండింగ్ అనుకున్నారనుకోండి, మీరిద్దరూ అదే ఆలోచనలో ఉన్నారు, అదే ఇద్దరూ దానికే కట్టుబడి ఉన్నారు ఇక్కడ ఇన్ ద పాస్ట్. బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్, ఆఫ్టర్ సమ్ డేస్ ఆర్ సమ్ ఫ్యూ మంత్స్ ఈ పర్సన్ సడన్లీ దే కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్. అది మీకు తెలియదు. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకముందే ఈ పర్సన్ ఇంకొకరితో రిలేషన్లో ఉన్నారు, రిలేషన్లో ఉండగానే మీకు కమిట్మెంట్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ కమిటింగ్ టు యూ దిస్ పర్సన్ ఆల్సో కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్. సో అలా మీరు వాకవే చేశారు. సో దట్ కాంప్రమైజ్ అవ్వడం మీకు నచ్చలేదు, సో మీరు వాకవే చేశారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ పర్సన్ కూడా వాకవే చేశారు. అంటే మీరు ఎందుకు వాకవే చేశారంటే మీ పర్సన్ చేసింది మీకు నచ్చలేదు. బట్ ఈ పర్సన్ ఎందుకు వాకవే చేశారంటే తను ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయలేదు, మీరుండగా ఇంకొక పర్సన్కి ఎందుకు కమిట్ అవ్వడం అనేది మీకు నచ్చలేదు. సో బట్ ఈ పర్సన్కి ఏం కావాలి ఇక్కడ అంటే యూ అండ్ దట్ అదర్ పర్సన్ కూడా కావాలి ఈ పర్సన్కి. సో అలా మీరిద్దరూ సెపరేట్ అయిపోయారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రిలేషన్ ఎందుకు బ్రేకప్ అయింది అంటే అది రీజన్. సో ఇద్దరూ వాకవే చేశారు ఈ కనెక్షన్ నుండి. బట్ లేటర్ ఆన్ అగైన్ మీరు మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ పర్సన్ ఎలా రియాక్ట్ అయ్యారంటే, ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు కాబట్టి
మీరు ఎప్పుడో ఒకప్పుడు మీరు వాకవే చేస్తారు మళ్ళీ ఆ విషయం తీసి. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకూడదు అని మళ్ళీ మిమ్మల్ని మీతో మాట్లాడినా కూడా జస్ట్ ఫ్రెండ్ జోన్లో ఉంచారు మిమ్మల్ని. బట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ పర్సన్ అంటే, ఈ పర్సన్కి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నాట్ ఓన్లీ మీ రిలేషన్షిప్, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ప్రాబ్లమాటిక్ ఉన్నాయి, అండ్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ పర్సన్కి ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం రాకుండా మీరు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్ని. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లో నుండి మీరు వాకవే చేశారో, ఈ పర్సన్కి ఏ ప్రాబ్లం వచ్చినా అది సాల్వ్ చేసే వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయారు. అండ్ వాట్ అబౌట్ దట్ అదర్ రిలేషన్షిప్ అంటే, ఈ పర్సన్ మీరు కాకుండా ఇంకొక పర్సన్ కమిట్ అయి ఉన్నారు. బట్ దట్ అదర్ రిలేషన్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు మీ పర్సన్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ని దూరంగా పెట్టేద్దాం. సో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత అగైన్ ఐ విల్ యాక్సెప్ట్ యూ అని ఒక అల్టిమేటం ఇచ్చారు ఈ పర్సన్కి దట్ అదర్ పర్సన్, లైక్ థర్డ్ పార్టీ. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, రియలైజ్ అవుతున్నారు తను చేసిన మిస్టేక్స్ ఏంటి, మీకు చేసిన ఇంజస్టిస్ ఏంటి, ఇదంతా ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఓకే, సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ అంటే అగైన్ దే వాంట్ టు బీ విత్ యూ. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, మీ పర్సన్కి డౌట్, మీరు మూవ్ ఆన్ అయిపోయారా, ఇంకా మీ పర్సన్ కోసం అంతా తెలిసిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారా మీ పర్సన్ కోసం అనేది ఒక డౌట్. ఒకవేళ మీ పర్సన్ ఏమీ ఆలోచించుకోకుండా మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, అదొక డౌట్. అండ్ ఆ కరేజ్ అంతా కూడా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ అగైన్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే ఉంది, లైక్ ఫ్రెండ్స్ మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు మాట్లాడుకుంటున్నారు అనే దాన్ని బట్టి చూస్తే జస్ట్ లిమిటెడ్ కమ్యూనికేషన్. లిమిటెడ్ అంటే జస్ట్ ఒక న్యూ పర్సన్తో ఎవరితోనో మాట్లాడితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారు మీరు. మీ పర్సన్ కూడా అలానే రెస్పాండ్ అవుతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడుంది, ఎవరి దగ్గర, ఎవరి చుట్టూ తిరుగుతుంది ప్రాబ్లం అంటే, మీ పర్సన్ ఎవరికైతే కమిట్ అయ్యారో సమ్ అదర్ థర్డ్ పార్టీ చుట్టూ ఉంది ప్రాబ్లం. ఈ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. ఈ పర్సన్ నైట్ టైం పడుకోరు, ఆల్మోస్ట్ హెల్త్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు అదంతా అసలు ఎందుకు జరుగుతుంది నా లైఫ్లో అనేది ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అనాలిసిస్ స్టార్ట్ చేశారు. అసలు ఏంటి, ఎప్పుడు ఎలా జరిగింది, తను ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఎప్పటి నుండి తన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎంటర్ అయ్యాయి, ఇదంతా కూడా ఆలోచిస్తే ఎప్పుడైతే మీరు తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారో ఆ రోజు నుండి ఈ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. అండ్ ఫినాన్షియల్గా చాలా డౌన్లోకి వెళ్ళిపోయారు. సో ఇదంతా ఎందుకు నా లైఫ్లో, ఇప్పుడు ఇదంతా నేను పడ్డం అవసరమా, ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయడం అవసరమా? అయితే ఎవరి కోసం అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారు వాంటెడ్లీ అంటే, ఫర్ థర్డ్ పార్టీ. ఈ పర్సన్ తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ఏంటంటే, మీరు ఒకరు సరిపోరు, ఇంకొక పర్సన్ కూడా ఉండాలి తన లైఫ్లో అన్నట్టుగా ఆలోచించారు. కానీ అది మీ పర్సన్ ఆలోచించింది కాదు, ఈ పర్సన్కి ఎవరో గైడెన్స్ ఇచ్చారు. అది కూడా ఎవరో రాంగ్ గైడెన్స్. అండ్ ఎవరైతే ఆ రాంగ్ గైడెన్స్ ఇచ్చారో ఈ పర్సన్కి, దట్ సేమ్ పర్సన్ ఈజ్ వెరీ టాక్సిక్. ఆ పర్సన్ లైఫ్లో ఒక్క రిలేషన్ కూడా కరెక్ట్గా లేదు, నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. దట్ పర్సన్ ఎవరైతే మీ పర్సన్కి గైడెన్స్ ఇస్తున్నారో ఇంకా ఇస్తున్నారు.
సో ఇఫ్ దిస్ థర్డ్ పార్టీ ఈజ్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ పర్సన్, దిస్ ఈ పర్సన్ ఎవరో, మీ పర్సన్కి గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరో తన ఫ్రెండ్ సర్కిల్లో నుండి ఉన్నారు, లేదా కొన్ని రిలేటివ్స్ అయి ఉండొచ్చు కూడా. సో దట్ పర్సన్ ఈజ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ ఫ్రెండ్స్ అండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్, వీళ్ళందరూ మేబీ సోషల్ మీడియాలో కనెక్ట్ అయి ఉన్నారు వీళ్ళు. సో అలా కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ వరకు మళ్ళీ వస్తుంది ఫ్రమ్ థర్డ్ పార్టీ. ఓకే, సో అగైన్ దే ఆర్ స్పాయిలింగ్ యువర్ పర్సన్. ఓకే, ఎడిక్షన్స్ కూడా అలవాటు చేశారు ఈ పర్సన్కి, మీ పర్సన్కి. ఓకే, సో అది పక్కన పెడితే వాట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ అంటే, ఈ రిలేషన్షిప్ విదిన్ ఫ్యూ డేస్ ఈ పర్సన్ మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తారు అరౌండ్ 24th or 25th డేట్స్లో. ఈ క్లారిటీలో ఏముంటుంది అని అంటే, మీరిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూసి, ఫేస్ టు ఫేసే కాన్వర్సేషన్ చేద్దాం, ఫేస్ టు ఫేస్ అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. సో మిమ్మల్ని ఎక్కడికైనా ఇన్వైట్ చేయవచ్చు ఈ పర్సన్. సో అలా మీ ఇద్దరి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ పెరుగుతుంది అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ విత్ 2 of Wands. అండ్ మీతో విక్టరీ చూస్తున్నారు. ఒక బ్రైట్ ఫ్యూచర్ అంటూ ఉండాలి అని అంటే అది మీతోనే ఉంటుంది ఈ పర్సన్కి. ఓకే, సో మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని, మీ పర్సన్ ఒక ఎంప్రెస్ ఎనర్జీ ఆర్ ఎంపరర్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీకి రీచ్ అయితే మీ ఇద్దరికీ కంపాటబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, తన లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు. అండ్ మీరు ఎప్పుడైతే గుర్తొస్తూ ఉంటారో ఈ పర్సన్కి, మీ పిక్స్ అండ్ మెసేజెస్ చూస్తూ ఉంటారు. ఈ పర్సన్కి జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది, బట్ నైట్ టైం మాత్రం ఈ పర్సన్ పడుకోవట్లేదు. బికాజ్ ఆఫ్ దట్ హెల్త్ అనేది పాడవుతుంది ఈ పర్సన్ది. బట్ పడుకోవట్లేదు. అండ్ ఏం చేస్తున్నారు ఆ టైంలో అంటే, పాస్ట్ అంతా తలుచుకొని ఎమోషనల్ అయిపోతున్నారు. ఓకే, తను తీసుకున్న రాంగ్ డెసిషన్స్ అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి, తను చేసుకున్న రాంగ్ చాయిస్ ఇదంతా గుర్తొచ్చి పదే పదే రిపీట్ అవుతుంది తన మైండ్లో. అండ్ బాగా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువ ఈ పర్సన్. అండ్ బిజీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎడిక్షన్స్ రిగార్డింగ్ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. ఎలా అంటే ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి ఓవర్ ఈటింగ్ ఆర్ ఓవర్ డ్రింకింగ్, లేదా కంప్లీట్లీ స్టాప్ చేయడం, తినకుండా తాగకుండా ఉండిపోవడం, ఇలా 2 రకాలుగా బిహేవ్ చేస్తున్నారు. ఓకే, సో విదిన్ ఫ్యూ డేస్ ఈ పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ అవుతారు, రీకన్సైల్ అవుతారు మీ ఇద్దరు. సో దాంట్లో అయితే ఇక్కడ అరౌండ్ 80 to 90% ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఫర్ రీయూనియన్. ఓకే, మీరు రీయూనియన్ అవుతుందా లేదా అనే దానికి యూనివర్స్ ఇచ్చే సైన్ ఏంటంటే 333 ఎక్కువ చూస్తారు నెంబర్, అండ్ 1441 ఎక్కువ చూస్తారు. ఓకే, 444 చూస్తారు అండ్ 111 చూస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద సైన్స్. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ వీడియోని హైప్ కూడా చేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 1 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రీయూనియన్ రిచువల్స్, కమ్యూనికేషన్ రిచువల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ రిచువల్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.